తెలంగాణ రైతన్నలకు నా శతకోటి వందనాలు. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీపి శుభవార్తనైతే తీసుకొని రావడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఈ తేదీలోపు తీసుకున్న వారికే కీలక జీవో విడుదల చేసిన సీఎం. వీరికి మాత్రమే రుణమాఫీ అని సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిన టాపిక్ గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం మిత్రులారా. కానీ వీడియో చూస్తున్న రైతులు మిత్రులు, నా శ్రేయోభిలాషులు, నా సబ్స్క్రైబర్ కి ఒక విన్నపం, ప్రతి ఒక్కరు చూసిన వెంటనే లైక్ చేయండి. మీకు సమాచారం నచ్చితే మీరు సమాచారం నచ్చిన తర్వాత లైక్ చేయడం వల్ల ఈ వీడియో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతన్నలకు, పేద వర్గాలందరికీ చేరడం జరుగుతుంది. దాని ద్వారా వారు కూడా ఈ వీడియోని చూసి సరైన సమాచారాన్ని సరైన సమయంలో పొందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాలు, వినూత్నమైన పథకాలకు సరైన సమయంలో నిర్దిష్టానుసారంగా ప్రజల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం నేను చేస్తాను. ఆ బాధ్యత నాదని నేను మన్నవించుకుంటున్నాను. ఆలస్యం చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్తే, రైతు రుణమాఫీకి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక అప్డేట్ అయితే నిన్న ఇవ్వడం అయితే జరిగింది. మరి దానికి సంబంధించి క్లియర్ గా తెలుసుకుందాం. బ్యాంక్ అధికారులతోటి మేము రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నాము. దీనికి సంబంధించిన లిస్ట్ ఎప్పుడు విడుదలవుతుంది, అదేవిధంగా ఆ పేర్లు ఎప్పుడు విడుదలవుతుంది, ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు తీసుకున్న వారికి విడుదలవుతుంది, ఎంత డబ్బు కావాలనేది కూడా మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం మిత్రమా. ఇంకా ఆలస్యం చేయకుండా, మాజీ సీఎం కేసీఆర్ గారు 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తే 16,270 కోట్లు ఖర్చు అయ్యాయని పేర్కొన్నారు. మరి ఇప్పుడు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తే మిత్రమా 25 నుంచి 30,000 కోట్ల వరకు రుణమాఫీ కావాలి. సో మరి అందరికీ ఒకే దఫాగా రుణమాఫీ చేస్తా అన్న ప్రభుత్వం ఒకే దఫాగా రుణమాఫీ చేసే అవకాశం అయితే లేదు. 2019, 2021 మధ్య ఒక మొదటి షెడ్యూల్ రుణమాఫీ చేసే అవకాశం ఉంది. తర్వాత 2001 నుంచి 2023 వరకు చేసే అవకాశం ఉంది. దఫాల వారీగా 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేసే అవకాశం ఉంది అయితే మిత్రమా. కానీ దీనికి సంబంధించిన సమాచారం అయితే ఇంకా పూర్తిగా ఎప్పుడు దొరకలేదు. దీన్ని బట్టి చూస్తే ఈ రుణమాఫీ 2 లక్షల రూపాయలు అనేది ఈ 2024-25 బడ్జెట్ లో ప్రవేశపెట్టే అవకాశం చాలా తక్కువ మోతాదులోనే ఉంది. ఎందుకంటే వ్యవసాయ శాఖకి 19,500 కోట్లు మాత్రమే బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రుణమాఫీకి సంబంధించి 20 నుంచి 25,000 కోట్లు కావాలి. కాబట్టి ఇది 2025-26 బడ్జెట్ లో ప్రవేశపెట్టి ఈ ప్రజా సంక్షేమ పథకాన్ని అమలు చేసే అవకాశం అయితే ఉంది. రైతు రుణమాఫీకి సంబంధించి మీకు పూర్తి సమాచారం, నాకు తెలిసిన సమాచారాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను మిత్రులారా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్ జై కిసాన్, జై హింద్, జై భారత్.